ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా అలేఖ్య, నీకేం కాలేదు కదమ్మా? నేను తాళిని తీయబోయాను. ఇంతలో చెట్టు చుట్టూ మంటలమ్మా, చెట్టు మీద పిడుగు, తాళి బూడిదైపోయింది. ఆ తాళి పోతే పోయింది. ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన తాళిబొట్లు ఉన్నాయి కదా, అందులోంచి ఒక తాళిని తీసుకో, అది కట్టించుకో, ఏం పర్వాలేదు. ఏదైతే ఏముంది, నీ మెడలోకి తాళి రావడం ముఖ్యం, అంతే కదా? మీ అమ్మ చెప్పినట్టు చెయ్యి. ప్రకృతి హెచ్చరిస్తున్నా, నీకు బుద్ధి రావడం లేదా రుద్రాణి? వాతావరణం 2 రోజులుగా మబ్బుగా ఉంది, అందుకే ఉరుములొచ్చాయి, పిడుగులు పడ్డాయి. మీరనవసరంగా ఏదేదో ఊహించుకోకండి. నువ్వు రామ్మా. కూర్చోమ్మా. అవని మెడలో నుంచి ఇంకా తాళి తీలేదా? పిడుగు పడిందన్న కంగారులో ఆగిపోయారు. ఇప్పుడు తీస్తారులే అలెఖ్య. ఇప్పటికీ నేనిచ్చిన మాటకే కట్టుబడున్నాను. నా బావతో నువ్వే తాళి కట్టించుకో, నేను తాళి తీయించుకుంటాను. బావా, అది కాదవని. ఇంకేం ఆలోచించుకో. మనం 100 ఏళ్ల బంధం అనుకున్నాం, దైవం మాత్రం ఇంతే నిర్ణయించింది. చిన్నప్పుడే అలేఖ్య నీతో తాళి కట్టించుకుంది కదా, అందుకే మీరు కలిసి ఉండడమే సరైనదని దేవుడు నిర్ణయించినట్టున్నాడు. నేను మధ్యలో వచ్చిందాన్ని, మధ్యలోనే వెళ్ళిపోతాను. మీరు కలకాలం సంతోషంగా ఉండండి. అలేఖ్య, నా బావని నీకు అప్పగించేస్తున్నాను, జాగ్రత్తగా చూసుకో. నా రాముడి పక్కన నేను సీతనవుతాననుకున్నాను. సీత స్థానం నీకు దక్కుతుంది. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. తాళి తీ బావా. నా వల్ల కాదవని. తీయకపోతే నా మీదొట్టే. పంతులు గారు, ఏంటమ్మా? మంత్రాలు చదవండి. తాళిని కట్టించడానికి మంత్రాలున్నాయి గాని విప్పించడానికి మంత్రాలు లేవమ్మా. ఏ శాస్త్రంలోనూ రాయలేదమ్మా. సర్లేండి, ఎలాగైతేనే తాళిని తీయాలి, అంతే కదా? బావా, ఇంకేం ఆలోచించుకో. భగవంతుడా, ఇది తప్పైతే నా ప్రాణం తీసుకో. నా బావ మాత్రం క్షేమంగా ఉండాలి. ఇంకెంతసేపు మీ నాటకాలు? శ్రీకర్, నువ్వు తొందరగా తాళిని తీ. పెళ్ళైన తర్వాత
వారిరువురు సంతోషంగా ఉండేలా పూజలు చేయండి. అందుకయ్యే ఖర్చంతా నేనిస్తాను. మరోసారి ఆలోచించుకోమ్మా. మరి ఆలోచన లేదు పూజారి గారు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఆయన ప్రాణాలకి ఏం కాకూడదు. అవని తన భర్త ప్రాణం కోసమే కాకుండా మా పెళ్ళైన తర్వాత మేమిద్దరం సంతోషంగా ఉండాలని కోరుకుంది. పూజలు చేయమంది. ఏ ఆడదైనా అలా కోరుకుంటుందా? మనలో ఎవరికైనా అది సాధ్యమవుతుందా? అవని కంటే గొప్పగా ఎవరైనా ఆలోచించగలుగుతావా? తన భర్త ప్రాణం కోసం, తన తాళి కోసం అంతలా పోరాడ్డం కల్లారా చూసిన తర్వాత కూడా శ్రీకర్ మీద నాకు ఆశ చావలేదు. నా ప్రేమని చంపుకోబుద్ధి కాలేదు. అందుకే ఇంత దూరం వచ్చాను. అవని శ్రీకర్ల ప్రేమని కళ్ళారా చూశాను. నాకు తెలిసినంత వరకు ఈ జనరేషన్లో ఇలాంటి ప్రేమికులు ఉండడం చాలా అరుదు. ఆ ప్రేమ నాకు కావాలని ఆశపడి పీటల దాకా వచ్చాను. నేను ఆశపడింది ఎంత తప్పో 15 సంవత్సరాలుగా చెట్టు మీద వేలాడుతున్న తాళి కాలిపోయినప్పుడు గాని నాలో పశ్చాత్తాపం కలగలేదు. నాదెంతటి దురాశో కనువిప్పు కలిగింది. అద్భుతమైన ప్రేమలోకి మరో మనిషి వెళ్ళకూడదు. అన్యోన్యమైన జంట మధ్యలోకి నాలాంటి ఆడది దూరకూడదు. ఇలాంటి వాళ్ళని విడగొట్టి నేనేం బాగుపడతాను? శ్రీకర్ గారిని సొంతం చేసుకున్న తర్వాత ఆయనకేదైనా అయ్యిందంటే అసలు నా జీవితానికి ఇంకేం మిగిలుంటుంది? అందుకే అవని యొక్క భర్తను అక్కకే వదిలేస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.